నమస్తే, మనము ప్రగతి భవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఆర్టీకి సంబంధించిన కార్మికులు గతంలో వాళ్ళ డ్యూటీల నుంచి అంటే రీజన్ లేకుండా చిన్న చిన్న కారణాలతో వాళ్ళ వైదొలించడం జరిగింది. సో వాళ్ళు ఈరోజు వచ్చి చెన్నారెడ్డి గారిని లోపల కలవడం జరిగింది. అసలు వాళ్ళకు ఎందుకు తొలగించారు, అసలు కారణం ఏముంది వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనతో పాటు చిన్న చిన్న కారణాలే అంటున్నారు. కానీ దానిపైన ఒక కమిటీ కూడా వేసింది గవర్నమెంట్, కానీ ఇంతవరకు కమిటీ ఊసు లేదని చెప్పేసి చెప్తున్నారు. ఒకసారి వాళ్ళని అడుగుదాము. నమస్తే అన్న, అసలు ఏ కారణంతో మిమ్మల్ని చాలా 400 మంది ఉన్నట్టుర్రు, ఏ కారణాలతో ప్రధానంగా మిమ్మల్ని డ్యూటీ నుంచి రిమూవ్ చేశారు? అన్న అయితే నేను ఆర్టీసీ కండక్టర్కి అలకొట్ డిపోను సర్వీస్ చేస్తున్నా. ఒక ప్రయాణికురాలు టికెట్ తీసుకోలేదు, అది తీసుకుందా తెలియదు, తీసుకొని పోగొట్టుకున్నదా తెలియదు. అది చెక్కింగ్ వచ్చినప్పుడు టికెట్లు అడిగినప్పుడు టికెట్ సరిగ్గా చూపెట్టకపోయేసరికి ఆ నింద నా మీద మోపి 90 రూపాయలు నువ్వు తప్పు చేసినావని ఆ ఉద్యోగం నుంచి తీసేసారు. 4 ఏళ్ళు అవుతుంది. నా పిల్లలు రోడ్డు మీద పడినరు. నేను చేయని తప్పుకు నా ఉద్యోగం పోయిందనే ఆవేదనతోటి ఉన్నా. అయితే ఇందులోనే ప్రభుత్వం మారింది కాబట్టి ఈ ప్రభుత్వం మాకేమైనా న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ప్రజావానికి సంవత్సరం నుంచి తిరుగుతున్నాము. మా యొక్క ఇట్లా నాలాగానే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఆబ్సెంటిజం కానీ, యాక్సిడెంట్ కానీ, మందు దాగి వచ్చిన రకరకాల కారణాలతోటి 400-500 మంది దాకా ఉద్యోగాల నుంచి తీసేసారు. వాళ్ళంతా ఐకమత్యంతో వచ్చి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి వీళ్ళకి అన్యాయం జరిగిందనే ఉద్దేశంతో ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ ద్వారా మాకు న్యాయం చేస్తారని ఈ మమ్మల్ని నచ్చ చెప్తున్నారు. మీకు ఈ రకంగా ఇస్తామని అంటున్నారు. ఇంకా 2-3 సార్లు కూడా వేసారు, కమిటీ వేసారు. 3వ కమిటీ వేసి ఆ కమిటీలో ఫైనల్ చేసి ప్రభుత్వానికి నివేదిస్తాం. ఆ ప్రభుత్వం అప్పుడు మీకు ఉద్యోగాలు ఇస్తామని మాకు తెలియజేస్తారు. మేము అందుకనే వచ్చి తిరిగి కలిసిపోతున్నాం ఇక్కడ దివ్య మేడంని. ఇంకా ఇదే విషయము, మాకు ఉద్యోగాలు తొందర రావాలని మేము ప్రభుత్వం. మీకు సస్పెన్షన్ ఒక 6 నెలలు సంవత్సరము ఉంటుంది, కానీ 4 సంవత్సరాల నుంచి ఏంది పూర్తిగా తొలగించుడు. 6 నెలలు ఫస్ట్ సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ తర్వాత పూర్తిగా పనికిరాడు ఇతనని పూర్తిగా ఏదో నింద మోపి పూర్తిగా తొలగించేసారు. మాకు ఆర్టీసీకి ఏం లాంటి సంబంధం లేకుండా భర్తరాపు అన్నట్టుగా తొలగించేసారు మమ్మల్ని. అంటే మిమ్మల్ని తొలగించి మళ్ళీ వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళని పెట్టుకునే ప్రయత్నం ఏమైనా చేస్తారా? వాళ్ళు చేసుకుంటారు. ఇక వాళ్ళ వసతి ఉన్నట్టు వాళ్ళు చేసుకుంటారు. కొత్త వాళ్ళని తీసుకుంటారా, లేకుంటే ఉన్న వాళ్ళకి డబల్ డ్యూటీలు చేపిస్తారా, ఎక్కువ పని గంటలు చేపిస్తున్నారా, ఈ రకరకాల ప్రయోగాలు వాళ్ళు చేసుకుంటారు. మమ్మల్ని అయితే చిన్న చిన్న కారణాలతోటి తొలగించారు చాలామంది. అయినా అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీ కార్మికులను ఎట్లా తొలగించాలనే ఒక సంకల్పం పెట్టుకున్నది. ఆ సంకల్పంతో రకరకాల కారణాలతో తీసేసింది చాలామందిని. కొంతమందిని బలవంతంగా కూడా తొలగించారు ఉద్యోగాల నుంచి. ఎందుకంటే మీకు వీఆర్ఎస్ తీసుకోండి, మీకు చేత కాదని కూడా తొలగించారు. చాలామంది తగ్గిపోయారు. దాదాపుగా 56,000 మంది ఉద్యోగాలు ఉండే ఆర్టీసీలో ఇప్పుడు 42,000 మందికి వచ్చారు. అంతమందిని తగ్గించుకుంటూ వస్తూనే ఉన్నది ఆర్టీసీ. అదే పాలసీ అన్ని ప్రభుత్వాలు పాటిస్తున్నాయి, అట్లనే చేసుకుంటున్నారు. మాకు న్యాయం జరుగుతలేదు. కోర్టులో కూడా న్యాయం కూడా జరుగుతలేదు. కోర్టులు కూడా జడ్జీలు సరిగ్గా మాకు న్యాయం చేస్తలేదు. లేబర్ కోర్టు కానీ హైకోర్టు కూడా న్యాయాలు చేస్తారు. మీరు కోర్టులో ఉంది, నాది ప్రజెంట్ కోర్టులోనే ఉంది. హైకోర్టులో లేబర్ కోర్టులో ఉంది. ఇప్పుడు కోర్టులో వేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. ఆ కోర్టులో జడ్జీలు కూడా సరిగ్గా లేరు, వాళ్ళు లాయర్లు కూడా సరిగ్గా పట్టించుకుంటలేరు. మాకు న్యాయం జరుగుతలేదు. అందుకనే ఈ ప్రభుత్వం ద్వారా జరుగుతుందని పెద్దలు ఏం చెప్తా ఉన్నారు. యూనియన్ లేదు, యూనియన్ రద్దు చేసేసింది. కేసీఆర్ రద్దు చేసేసింది. ఒక్క యూనియన్ కూడా లేదు ఇప్పుడు ప్రజెంట్. ఒక్క యూనియన్ కూడా లేదు. ఇప్పుడు మళ్ళీ అందుకనే యూనియన్ పెట్టాలని అందరూ చేస్తున్నారు. అంతే, మాకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తున్నాం. ఇక్కడ గతంలో మీరు ఉద్యమం చేసారు చాలా రోజులు. ఆ ఉద్యమం వల్ల ఏమన్నా మీ మీద ఎఫెక్ట్ పడ్డదా? ఎక్కడ గత ప్రభుత్వంలో మీరు కేసీఆర్ పైన ఉద్యమం చేసారు, ఒక పెద్ద ఉద్యమం, దానివల్ల ఏమన్నా అప్పుడు జరిగిందంట? అప్పుడు మాకు చాలా అన్యాయం జరిగింది. దాదాపు 40 మంది దాకా చచ్చిపోయారు అప్పుడు ఉద్యమం చేసినప్పుడు. కేసీఆర్ మాకు కావాలనే ఉద్దేశంతో అన్యాయం చేసిండు. కార్మికులను మొత్తం ఇచ్చిందని చేసిండు, ఆర్టీసీని మొత్తం ఇచ్చిందని చేసిండు. లాస్ట్కి ఏదో మళ్ళీ ఓట్ల కొరకు ప్రభుత్వానికి మళ్ళీ ప్రభుత్వాలు కలుపుతున్నట్టు యాక్షన్ చేసిండు. కానీ అంతా తప్పది. ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా బాధని కలిసి ప్రయత్నం చేశారు. కలిసినాం. పొన్నం ప్రభాకర్ కలిస్తే కమిటీ వేసి వీళ్ళకి న్యాయం చేద్దామన్న ఆలోచనతోటి ఉన్నాడు. మీకు నమ్మకం అయితే ఉందా? ఉంది. మాకు కంపల్సరీ ప్రభుత్వం నమ్మకం ఉంది. మాకు ఉద్యోగాలు పోయిన అందరికి కూడా ఉద్యోగం వస్తుంది రేవంత్ ప్రభుత్వం వల్ల ఆశతోటి ఉన్నాం. పూర్తి 100% నమ్ముతున్నాం, తిరుగుతున్నాం. మేము ఇప్పటికి సంవత్సరం అవుతుంది, ఇంకా సంవత్సరం అయినా తిరుగుతాం. మా ఉద్యోగాలు మేము తెచ్చుకుంటాం. మాకు అది కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా ఉంది. మాకు నమ్మకం ఉంది. నమ్మకం 100% నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద. మాకు న్యాయం జరుగుతుంది. మీరు ఏ కారణంతో మిమ్మల్ని తీసేసారు? మాది టిమ్ ప్రాబ్లం సార్. టిమ్ అంటే మన టిక్లు ఇచ్చే టిమ్ ఉంటాయి కదా, ఆ టిమ్ వర్షంలో నానిపోయి మా టిక్లు చక్కగా ప్రింట్ కాలేదు. ప్రింట్ కాలేపోయేసరికి అంటే అప్పుడు మేము నైట్ అవుట్ చేస్తున్నాము. మా డ్రైవర్ గారు ఒక గంట లేట్ టిక్ల టిమ్ లేట్ వచ్చిండు. మళ్ళీ దాన్ని మళ్ళీ మొత్తం ఆఫ్ చేస్తేనేమో
వస్తలేదు, ఆన్ చేస్తేనేమో అప్పుడు ట్రై చేస్తేనేమో వస్తుంది. అది అట్లా నెల నుంచి తగ్గించింది అనమాట. అదేదో manual mistake వల్ల. ఏదో మిస్టేక్ వల్ల అట్లా అయింది. అయితే దాన్ని ఏం చేసిందంటే దాన్ని డిపోకి పోతే దాని ప్లేస్లో వేరే టిమ్ అని ఇచ్చేది, లేదా దాన్ని రిపేరేషన్ ఇచ్చేది. అట్లా వెళ్దామని అనుకుంటే మా డ్రైవర్ గారు మళ్ళీ వద్దు, అట్లా వెళ్ళకూడదు, మళ్ళీ ఇంకా లేట్ అయిపోతే మళ్ళీ ఇంకా ట్రిప్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, మళ్ళీ ప్రాబ్లం అయితే వద్దు, ఇక మామూలుగా ఏదో చిన్న ఇట్లా రాసిచ్చే ఏదో విధంగా మేనేజ్ చేయంటే ఆ విధంగా ఒక పేపర్ మీద ఒక 4 టికెట్లు రాసిచ్చాను. అందులో 2 టికెట్లు ట్యాలు కాలేవు, అన్ని ట్యాలు అయినాయి, 2 టికెట్లు ట్యాలు కాలేవు. అందులో ఒక టికెట్ మీద 3 టికెట్లు, ఒకటి మీద 4 టికెట్లు, మొత్తం 7 టికెట్ 70 రూపాయలు ఫేరు. 70 రూపాయలు ఫ్రాడ్ చేసినామని చెప్పేసి అన్యాయం కేసు రాసి నన్ను రిమూవ్ చేశారు. ఇప్పుడు మొత్తం మిమ్మల్ని ఎందుకు చేశారు? మిమ్మల్ని ఎందుకు రిమూవ్ చేశారు? మాది ఆర్టీసీలో వివిధ కారణాలతోటి ఎంతో మందిని రిమూవ్ చేశారు. నిన్ను ఎందుకు చేశారు? నన్ను టికెట్ ఇష్యూ వాళ్ళను టికెట్ ఇస్తే అది సరిగా ఇవ్వలేదని టికెట్ కొంతమంది టికెట్ ఎవరో తీసుకోకపోతే దాన్ని రీజన్ పెట్టి నేను తీసేది. అయితే మేము 2013 జనవరి నుండి ప్రజావానికి వస్తున్నాము. ఇక అప్పటి నుండి ముఖ్యమంత్రిని కలిసినాం, ముఖ్యమంత్రి 3 సార్లు కలిసినాం, మంత్రులను కలిసినాము. కాదు, సస్పెండ్ చేస్తే ఒక 6 నెలలు వేయాలి, కానీ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము చేసి? అది 2 years అవుతుంది. ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో కానీ సస్పెండ్ ఒక 6 నెలలు ఉంచి తర్వాత వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇచ్చి వేరే ఏదైనా ఒక ప్లేస్కు జాబ్ ఇస్తారు. కానీ ఆర్టీసీ లోపల మాత్రం ఇక సస్పెండ్ అయిందంటే వస్తుంది, లేకపోతే లేదు. ఇక వాళ్ళ సస్పెండ్ రిమూవ్ అయినాక వాళ్ళ కుటుంబం పరిస్థితి ఏంది, వాళ్ళు ఎట్లా బతకాలి సంగతి అనేది, ఇటువంటి మానవీయ కోణం అనేది ఈ ఆర్టీసీ లోపల లేదు. మరి అట్లా కాకుండా ప్రతి ఒక్క కుటుంబం కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత మరి వాళ్ళకి ఏదో ఒకటి పనిష్మెంట్ ఇచ్చి ఏదో ఒకటి ఉద్యోగం మళ్ళీ తర్వాత ఉద్యోగం ఇవ్వాలి. కానీ అది లేదు. ఆ విధంగా అయినందుకు గత ప్రభుత్వం ఈ విధంగా చేసిందని కక్ష కట్టిందంటారు గత ప్రభుత్వం. గత ప్రభుత్వం కక్షతోటి ఈ విధంగా ఆర్టీసీనే మొత్తం తీసేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ఆ విధంగా చేసిండు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుందని అది ఆశిస్తూ పోయిన సంవత్సరం 2024 జనవరి నుండి ప్రజావానికి రావడం జరిగింది. తర్వాత కొన్ని రోజులకు అది గవర్నమెంట్ సానుకూలంగా స్పందించి కొన్ని అప్పీల్ మేళాన్ని పెట్టింది. కొంతమందికి మొత్తం మీద 600 మంది తీసేసారు. అప్పీల్ మేళ లోపల ఒక 150 మందికి ఇచ్చారు. తర్వాత మిగతా వాళ్ళకు ఒక కమిటీ వేస్తామని అది పొన్నం ప్రభాకర్ సార్ కానీ, దివ్య మేడం కానీ, చిన్నారెడ్డి గారు కానీ వాళ్ళందరూ ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మిగతా వాళ్ళని తీసుకుంటామని చెప్పి కమిటీ వేసారు. కమిటీ వేసిన తర్వాత ఆ కమిటీ ఇప్పటికి 2 సార్లు మీట్ అయింది. తర్వాత మళ్ళీ ఈ నెల 20వ తారీఖు నాడు మీట్ అవుతుంది. అప్పుడు ఈ నెల వరకు ఫైనల్ చేస్తామని దివ్య మేడం గారు, చిన్నారెడ్డి గారు అన్నారు. ఈ ప్రభుత్వం తప్పకుండా మా కార్మికులను ఆదుకుంటుందనే కోరికతోటి మేము తిరుగుతున్నాము. ఈ ప్రభుత్వం మాకు తప్పకుండా న్యాయం చేస్తుందని, న్యాయం చేయాలని కూడా కోరుకుంటున్నాం. ఆర్టీసీని మొత్తం గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఏదైతే వాళ్ళ సంఘాలు ఉంటాయో ఒక్క సంఘం లేకుండా అసలు కార్మికుడికి ఒక ఇబ్బంది వస్తే మాట్లాడేందుకు సంఘం తరపున అసలు ఎవరు లేకుండా గత ప్రభుత్వం వాళ్ళ మీద పైచికత్వం చూపించడం జరిగింది. ఉంటావా పోతావా, సంఘాలు పెట్టుకుంటే ఉండొద్దు, ఆర్టీసీలో పనిచేయద్దు, అదే ధోరణిలో కారణం లేకుండా అనేకమైనటువంటి చిన్న ఇష్యూలతో చాలామంది కార్మికులను వాళ్ళ డ్యూటీల నుంచి రిమూవ్ చేయడం జరిగింది. ఏదో చెప్తూ ఉన్నారు మనతో పాటు, టికెట్ ఇవ్వడము లేట్ అయిందనో లేకపోతే టికెట్ తీసుకోలేదు అంటే అక్కడ ప్రయాణికుడు టికెట్ తీసుకోకపోయినా కూడా ఇక్కడ వీళ్ళపైన వెయిట్ వేయడం జరిగింది. ఇంకొకటి ప్రింటింగ్ మిస్టేక్ పడ్డదని, ఇలాంటి చిన్న సమస్యలు సరే సస్పెండ్ చేసిళ్ళు, దాని పనిష్మెంట్ ఉండాలి. దానికి ఒక 6 నెలల తర్వాత తీసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ టు వాళ్ళను డ్యూటీలోకి తీసుకోవాలి కదా. ఇలాంటి ధోరణి అంటే ఆర్టీసీ వ్యవస్థను నాశనం చేయాలి అని చెప్పేసి గత ప్రభుత్వం ప్రయత్నం చేసింది. సరే ఈ ప్రభుత్వం వచ్చింది, ఆర్టీసీలో ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఫ్రీ బస్ పెట్టాడు. ఫ్రీ బస్ పెట్టినాక మొత్తం కార్మికులు చాలామంది అవసరం అసలు, ఎందుకంటే ఆ బస్సులో లేరు, ఉన్న వాళ్ళతో ఎక్కువ డ్యూటీలు చేపిస్తూ ఉన్నారు అనే ఒక ఆ వాదన కూడా వస్తూ ఉంది. కొత్త బస్సులు లేవు, కొత్త బస్సులు తీసుకున్నారు కొన్ని, వాటికి కూడా ఎంప్లాయీస్ కావాలి కదా. ఇక్కడనేమో 400 మంది ఎంప్లాయీసు వాళ్ళని అన్న కారణం లేకుండా తీసేసి పక్కన పెట్టిన గత ప్రభుత్వం. మరి ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం అయితే దీనిపైన ఒక కమిటీ వేసిందని చెప్తూ ఉన్నారు. ఇక్కడైనా ఈ ప్రభుత్వం అయినా ఆర్టీసీని బాగు చేయాలి, ఆర్టీసీని ఒక మంచి సంస్థగా తీర్చిదిద్దాలంటే
ఈ కార్మికులు ఉన్నటువంటి సమస్యలు ప్రధానంగా తీర్చాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా కన్సర్న్ మంత్రి కావచ్చు దీనిపైన వాళ్ళు స్పందించి వీళ్ళకి సంబంధించినటువంటి ఏ చిన్న ఇష్యూ అయినా ఫస్ట్ ఒక సంబంధించిన కార్మికుల యొక్క వెల్ఫేర్ని పట్టించుకుంటేనే ఆ సంస్థ ఏదైనా బాగుపడుతుంది. ఆర్టీసీని బాగు చేయాలనే ఉద్దేశం మీలో ఉంటే వీళ్ళ సమస్యలు తీర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది. కెమెరామెన్ వెంకటేష్తో అక్షిత్, హైదరాబాద్.